వాక్యాన్ని చదువుతాం. ఎన్నాగం 19வது அதிகாரம் 9வது வசனத்தை வாசிப்போம். ஓகே ஓகே తెలుగులో వాసిக்கிறீங்களா? మరియు పవిత్రుడైన ఒకడు ఒక పెని యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపల పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార్థ జలముగా ఇశ్రాయేలు సమాజ మందిరమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహార్థ బలి. ఇక్కడ రాయబడినట్లుగా ఈ యొక్క బూడిద ఆ రోజుల్లో దేనికి ఉపయోగిస్తారంటే పాప పరిహార్థ బలిగా. బూడిద ఏదో ఒక చెట్ల నుండో లేకపోతే ఏదైనా మాన్ల నుండో బాగా తగలబెట్టిన తర్వాత అది బూడిద అవుతుంది. మరి అది బూడిదైన తర్వాత అది అనేకులకి దానికి ఒక గుర్తు ఉంది. ఆ గుర్తు ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లుగా బూడిదికి అర్థం ఏంటంటే పశ్చాత్తాపడటం. మనము పశ్చాత్తాపడాల. మనం ஒழிந்தவர்களாக நம்ம பச்சாத்தாபம் அடையணும். அப்படிப்பட்ட ஒரு மனசு நம்ம கிட்ட இருக்கணும். அப்படிப்பட்ட காரியங்கள் நம்ம கிட்ட இருக்கணும். அதனால்தான் எல்லாருமே இந்த 40 நாள் கர்த்தருக்கு நெருங்குற அந்த வாழ்க்கை வாழ்றதுக்காக தான், கர்த்தரோட கிட்ட சேர்றதுக்காக தான் அவங்க கடினமாக இந்த ஆச்சாரங்கள் பண்ணிட்டே வந்தாங்க. நம்ம கூட వేదத்துல పోటపడి బైబిల్లో రాయబడినట్లుగా ఆ బూడిద ఏంటి గుర్తంటే మనము పశ్చాత్తాపపడాలి. మనం పశ్చాత్తాపగలిగిన వాళ్ళమై ఉండాలి. అది చాలా అవసరం మనకి. ఎక్కడ దేవుని దగ్గర మన విషయంగా మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనం అలా ఉండాలి. ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మలో బలపడుతూ స్థిరపరచబడుతూ ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఇది చాలా అవసరమని బైబిల్లో మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క బూడిద గురించి ఇంకొంతమంది కొన్ని మాట్లాడినారు. అది ఏంటో మనము లేఖనాల్లో చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదవండి. ఆదికాండం ஆதியாகம் 18வது அதிகாரம் 27வது வசனத்தை வாசிக்கலாம். ఓకే, తెలుగులో వార్త వాసన. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఇక్కడ భక్తుడైన అబ్రహాము గారు మంచి సేవకుడు. ఆయన దేవుని ఎదుట ఏం చెప్తున్నాడంటే నేను ధూళిని బూడిదని అంటున్నాడు. నేను ఎవరిని? నేను ధూళిని బూడిదని అంటున్నాను. అంటే అక్కడ మనం గమనిస్తే సొదొమ గుమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేసేదానికి వచ్చేటప్పుడు ఆయన పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఈ మాటని ఉచ్చరిస్తున్నాడు. ఈ మాటను అక్కడ చెప్తున్నాడు. దేవుని దగ్గర ఈ మాటను చెప్తున్నాడు. నేను ఎవరినంటే ప్రభువా నేను ధూళిని నేను బూడిదని అంటున్నాడు. అప్పుడు ఆయనలో ఏం కనపడుతుందంటే తన్ను తాను తగ్గించుకునే స్వభావం కనపడుతుంది. దేవుని దగ్గర పశ్చాత్తాపడే విషయం కనపడుతుంది. అక్కడ తను తాను ఎంతగానో లోపరుచుకొని దేవునితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఎవరన్నా మీరు ఎవరన్నా అడగండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. నువ్వు ఎవరిని అడుగు, నేను డాక్టర్ అంటాడు. నువ్వు ఎవరిని అడుగు, నేను అడ్వకేట్ అంటాడు. నువ్వు ఎవరినో నేను గొప్ప ఐశ్వర్యవంతుని అంటాడు. నేను టీచర్ అంటాడు. వారికి తగినట్లుగా గొప్పగా చెప్పుకుంటారు. అయితే అబ్రహాము తన దేవుని సన్నిధిలో ఏమని చెప్పుకుంటున్నాడంటే తన డిగ్నిటీని చెప్పుకోవటం లేదు.
ఆయన అప్పటికి చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు. ఎవరు? అబ్రహాం గారు. ఆయన ఆస్తి భూమి మీద ఎంతో ఉంది. ఆయన ఏ మాత్రం కూడా దేవుని దగ్గర అంత గొప్పగా చెప్పుకోవటమే లేదు. తను తాను తగ్గించుకొని, అయ్యా నేను ధూళిని, నేను బూడిదని ప్రభువా అంటున్నాడు. అట్లా ఈ యొక్క దినాన, ఈ పసుపు బుధవారం దినాన మనం మన జీవితాన్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర బతికేది నేర్చుకోవాలి. யோனா தெரியும்ல, வேதத்துல யோனா தெரியும். யோனா அந்த படகுல படகு வெளியில நிறைய கடல் வீசும், பயங்கரமான புயல் அடிக்கும். அது இரண்டாக பிழைகிற மாதிரி, இரண்டாக உடையிற மாதிரி சூழ்நிலைகள் ஏற்படும். ஆனா இவர் தூங்கினே இருப்பாரு. அப்புறம் அவங்க எல்லாம் சீட்டு போட்டா இவர் பேர் வந்துடும். அவர் பேர் வந்த உடனே இவரை கூட்டு கேட்பாங்க, நீ யாருப்பான்னு கேட்பாங்க. நீ யார் அப்படின்னு கேட்ட உடனே அவர் சொல்லுவாரு, நான் ஜீவனுள்ள தேவனோட ஊழியக்காரன் அப்படின்னு ஓப்பனா சொல்லிடுவாரு. அவங்க கேட்பாங்க, உன் ஜாதி என்ன, நீ எங்க இருந்து வந்த, நீ எப்படிப்பட்ட ஆளு, எல்லாமே கேட்டுருவாங்க. ஆனா அவர் ஓப்பனா சொல்லிடுவாரு, ஆமா எஸ் நான் கிறிஸ்டியன் தான், நான் ஜீவனுள்ள தேவனை தொழுது கொள்கிற மனிதன் தான் அப்படி சொல்லிட்டு, என்னாலதான் இதெல்லாம் வந்தது, இந்த பிரச்சனைகள் எல்லாம் உருவானதே என்னாலதான் அப்படின்னு ஒத்துக்கிறாரு. நம்ம ஒத்துக்குமா? நீ யோசிங்க கொஞ்சம். நம்ம எதனா தவறு செய்தா ஒத்துக்குவோமா? அதுல இருந்து எப்படி எஸ்கேப் ஆகுது, எப்படி நம்ம வெளியில போறது, அதுதான் யோசிப்போமே தவிர, இந்த குறை, இந்த தவறு என்னாலதான் நடந்தது, என் மூலியமா தான் இது நடந்தது அப்படின்னு சொல்லிட்டு நம்ம எப்பாவது சொல்றோமா? அப்படி சொல்ற காரியங்கள் உண்டா? அப்படி இருந்ததுன்னா நம்ம வாழ்க்கை மகிழ்ச்சியா இருக்கும். நம்ம சொல்ற அந்த காரியம் இருந்துச்சுன்னா நம்ம வாழ்க்கை மகிழ்ச்சியா இருக்கும். நம்ம செய்ய மாட்டோம். அது நம்ம தவறு செய்தா அது செய்ய மாட்டோம். பாருங்க, எப்பவுமே தவறு என்னைக்குன்னா ஒரு நாள், பல நாள் திருடன் ஒரு நாள் అగపడువాన్. ఏదో ఒక రోజున దొరికిపోతారు. తెలుగులో మంచి సామెతలు ఉండి, గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు దౌడుకున్నారంట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే నా మీద ఏదన్నా ఉందేమో అట్లాంటి భుజాలు దౌడుకున్నారంట. అంటే దొంగలించేవాడికి ఆలోచన వస్తుంది. ఓకే, చూడండి ప్రియ దేవుని బిడ్డలని. అయితే యోనా ఓపెన్ గా ఒప్పుకున్నాడు, ఎస్ అవును, నాన్న బట్టే ఈ సముద్రంలో ఎంత ఘోరం జరుగుతుంది, నన్ను బట్టే, అట్లని ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు. మనం ఒప్పుకోవాలి అమ్మాయి. అదిదా మనం బూడిద బుధవారాన్ని పాటించే క్రమం. அது சாம்பல் நாம் நம்ம கடைப்பிடிக்கணும்னா நம்ம தவறுகள் எல்லாம் ஒத்துக்கணும். கருத்துல சின்ன சின்ன தவறோ பெரிய தவறுகளோ எது இருந்தாலும் அதை நம்ம ஒத்துக்கணும். அதை ஒத்துக்கும் பொழுது தான் நம்ம கர்த்தரிடத்துல பச்சாத்தாபம் படும் போது தான், நம்ம கண்ணீரோட கர்த்தரிடத்துல நம்ம வாழும் போது தான் நம்ம கர்த்தருக்கு கிட்ட நெருங்கும். அதிகமாக அவர் கூட நம்மளுக்கு தொடர்பு இருக்கும். அவர் நம்மளோட பேசுவார், நம்ம அவரோட பேசலாம். அதிக நேரம் ஒவ்வொரு சொப்பனங்கள் வரும், தரிசனங்கள் வரும். அவர் சொரத்தோட பேசுவார். நம்ம கூட நிறைய காரியங்கள் நம்மளுக்கு காணப்படும். ஏன்னா நம்ம ஒப்பு கொடுக்கணும். நம்ம வாழ்க்கை கர்த்தர் இடத்துல ஒப்பு கொடுக்கணும். யோனா சொன்ன உடனே அந்த அந்த அவர் நினைச்சாருன்னா எங்கே தெரிலங்க அப்படின்னு சொல்லியிருக்கலாம். நம்ம கூட பாருங்கள், யார்கிட்ட நான் போயிட்டு ஆஃபீஸில் எங்கன்னா வேலை செய்கிற இடத்துல நான் கிறிஸ்டியன் சொல்லுவோமா? நம்ம என் பேர் ரமேஷ், நான் ஹிந்து, ஆனால் பேப்டிஸ்ட் எடுத்திருப்போம் ஜேம்ஸ் சொல்லிட்டு. ஆனால் ஆஃபீஸில் அப்படி சொல்ல மாட்டோம். சொல்லுவோமா? சொல்ல மாட்டோம். ஏன்னா எங்கே சலுகை போயிடும், எங்கே பிரச்சனைகள் உருவாகும், என்னை வேலையிலேருந்து தூக்கிடுவாங்களோ அப்படின்னா பயம். உன் ஜீவனுள்ள தேவனை குறித்து நீ எந்த இடத்துலையும் வெட்கப்படாம நீ நின்னா கர்த்தர் அந்த வேலையோட இன்னும் அற்புதமான ஒரு வேலை உருவாக்கி கொடுப்பாரு உனக்கு. அவருக்காக நிக்கணும் நம்ம. ஆனா ஒத்துக்க மாட்டோம் நம்ம. ஒருத்தன் கேட்டான், என்னடா உன் பேரு ஜேம்ஸ் இல்லையா, ஏன்டா அங்க போய் சொன்னான்னு கேட்டேன். ஆனா அப்படி சொல்லலன்னா கான்ட்ராக்ட் கொடுக்க மாட்டாருந்தாங்க. அப்படி சொன்னா கான்ட்ராக்ட் கொடுக்க மாட்டேன். டேய் நீ சொல்லியிருந்தியா, நான் கர்த்தர் இன்னும் 10 கான்ட்ராக்ட் கொடுத்துருப்பாரு அவனுக்கு. அப்ப தேவன் இடத்துல நம்ம ஒத்துக்கணும், ஒப்புரவாகணும். அது பெரிய விஷயம். அப்ப நம்ம கர்த்தருக்கு கிட்ட சேரணும்னா ఖచ్చితంగా మనం పశ్చాత్తాపం గల వాళ్ళమై
ఉండాలి. కన్నీళ్లు గల్ల వాళ్ళమై ఉండాలి. బస్వా బుధవారం అంటే ఏం తెలుసా? మనం దిద్దుకోవాలి, நம்ம சரிப்படுத்திக் கொள்ளணும், நம்ம குறைகள் எல்லாம் சரிப்படும். அதுக்காக தான் இந்த 40 நாள் ஃபாஸ்டிங். நம்ம கிட்ட இருக்கிற குறைகள், சின்ன குறைகளோ பெரிய குறைகளோ என்ன இருக்கோ அதெல்லாம் நம்ம சரிப்படுத்திக் கொள்ளணும். அதுதான் சாம்பல் புதன்கிழமை அப்படின்னு சொல்லுவாங்க. ஏன்னா நம்ம தாழ்த்து கொண்டு கர்த்தர் சமூகத்தில் காத்து ஜெபிக்கிறது தான் கர்த்தர் விரும்புவார். நம்ம தவறுகளோ அப்படியே நம்ம வச்சிருந்தா அது எப்போதும் டேஞ்சர் தான். ஒரு வாட்டி ஒரு பையன் மாங்காய் மரத்தை மேலே ஏறி மாங்காய் பறிச்சுனே இருந்தான். அந்த பறிக்கும் பொழுது அந்த தோட்டத்தில் இருக்கிற ஓனர் வந்தார். முதலாளி வந்து, டேய் இறங்க கீழே, இந்த சின்ன வயசுல இவ்வளோ பெரிய தவறுகள் எல்லாம் சரியா, நீ திருடுறியாடா அப்படின்னு கேட்டார். அந்த பையன் சொன்னா, என் காலர் வீடு, என் ஷர்ட் வீடு ஃபர்ஸ்ட் நீ அப்படின்றாரு. என்னடா ரொம்ப முறைக்கிற நீ, வா உங்க அப்பா கிட்ட போய் நான் சொல்றேன், உங்க அப்பா கிட்ட போய் சொல்றேன் வாடா அண்ணாரு. ஃபர்ஸ்ட் நீ காலர் வீடு. எங்க அப்பா கூட இந்த மரத்துல இன்னொரு மரத்துல திருடுனே இருக்கிறாருன்னு சொன்னார். எங்க அப்பா கூட. அப்போ 2 பேருக்குமே வந்து ஒத்துக்கொள்ற அந்த மனப்பான்மை இல்லை. ஐயோ இது தவறு, இதை நம்ம செய்யக்கூடாது, இது கர்த்தருக்கு பிடிக்காது, இந்த காரியம் நம்ம செய்யக்கூடாது சொல்லிட்டு அந்த மனப்பான்மை இல்லை அவங்க கிட்ட. அந்த மாதிரி நிறைய பேர் தன் தவறுகள் வந்து ஒத்துக்கொள்ளாம இருக்கிறவர்கள் நிறைய பேர் உண்டு உலகத்துல. எனக்கு தெரிஞ்சு நிறைய பேர் உண்டு, வேதத்திலும் உண்டு, இப்போ இருக்கிற இந்த மக்கள் மத்தியிலும் நிறைய பேர் உண்டு. ஒரு ஆளுக்கு வந்து ஹார்ட் அட்டாக் வந்துச்சு. அவர் ஹாஸ்பிட்டலில் கொண்டு போயிட்டு நானும் போய் ஜெபம் பண்ணேன், அழுது ஜெபம் பண்ணேன், ஆண்டவரே இவரை காப்பாற்றுன்னு சொல்லிட்டு அழுது ஜெபம் பண்ணேன். நல்லா கேட்டுக்குங்க, இப்போதான் லேட்டஸ்டாக இருக்கிற கதை தான் சொல்கிறேன் நான். கர்த்தர் எப்படியோ ஜீவனுக்கு கொடுத்து அருமையாக வச்சார். அப்புறம் அவங்க வீட்டில் ஒரு ஃபங்க்ஷன் நடந்தால் நான் போனேன். போய் எப்படி இருக்கிறேன்னா, நல்லா இருக்கிறேன், பார்த்துப்பா நான்வெஜ் எல்லாம் சாப்பிடாது, கொஞ்சம் கேர்ஃபுல்லாக இருக்கு, குடும்பம் இருக்குது, மனைவி இருக்குது, அதெல்லாம் ஒன்றும் செய்யாது. என்ன சொல்கிறாரு? அதெல்லாம் ஒன்றும் செய்யாது அப்படின்னா, குடும்பமே குடிக்காதப்பா, குடிச்சதுனால தான் அந்த மாதிரி வந்துச்சு, நீ ரொம்ப கேர்ஃபுல், டாக்டர் சொன்னாங்கல்ல, குடிக்காத சொன்னாங்கல்ல. ஆமாம்மா சொன்னாங்க. அப்புறம் அவங்க அம்மா கேட்டேன், நம்ம உங்கள் பையன் குடி நிப்பாட்டிட்டேனா கேட்ட உடனே, எங்கே நிப்பாட்டினாங்க, கொஞ்சம் உடல் நல்லா ஆன உடனே மறுபடி ஸ்டார்ட் பண்ணிட்டான். அப்போ பாருங்க, தன் தவறுகள் வந்து ஒத்துக்கொண்டு அது விடுற அந்த மனப்பான்மை நிறைய பேர்கிட்ட இல்லை. அந்த தவறு மறுபடி செய்து கொண்டு இருக்கிற மக்கள் தான் நிறைய பேர் ఉండి మనం దిద్దుకోవాలి. మన కార్యాలన్నీ ఏమేమి ఉన్నాయో ఈ బుధవార దినాన, బూడిద బుధవారం దినాన, ఈ బస్పా బుధవారం దినాన మన తప్పులు ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం ఏం చేయాలంటే దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, దేవుడి దగ్గర ఒప్పేసుకోవాలి. నినివే పట్టణం వాళ్ళు ఏం చేశారు? அந்த வசனத்தை வாசிக்கலாமா? யோனா 3ஆவது அதிகாரம் 4:5. ஒரு நாள் பிரயாணம் பண்ணி இன்னும் 40 நாள் உண்டு, அப்பொழுது நினிவே கவிழ்க்கப்பட்டோ என்று கூறினான். அப்பொழுது நினிவேயில் உள்ள ஜனங்கள் தேவனை விசுவாசித்து உபவாசம் செய்யும்படிக்கு கூறினார்கள். பெரியோர் முதல் சிறியோர் மட்டும் வெட்டுடுத்தி கொண்டார்கள். இந்த செய்தி நினிவேயின் ராஜாவுக்கு எட்டின போது அவன் தன் சிங்காசனத்தை விட்டு எழுந்து தான் உடுத்திருந்த உடுப்பை கழற்றி போட்டு இரட்டை உடுத்திக் கொண்டு சாம்பலிலே உட்கார்ந்தான். ఓకే, తెలుగులో படிங்க அப்படியே. యోనా ఆ పట్టణములో ఒక దినము ప్రయాణమంత దూరం వెళ్ళాడు. సంచరించుచు ఇంకా 40 రోజులకి నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్ఫులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజుకి వినపడినప్పుడు అతనును
తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేను. చాలు. ఆ రోజుల్లో బూడిద ఎందుకు ఉపయోగిస్తారంటే పశ్చాత్తాపపడేదానికి. ఆ రోజుల్లో బూడిదలో ఎందుకు కూర్చుంటారంటే పశ్చాత్తాపడేదానికి. నెనివే పట్టణపు రాజే కింద దిగేశాడంట. గోని పట్ట కట్టుకున్నాడు, పట్టు వస్త్రాలు కట్టుకునే ఆయన, బంగారు సింహాసనం మీద ఉండే ఆయన, తల మీద బంగారు కిరీటం పెట్టుకునే ఆయన బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసేది మనం చూస్తున్నాం. అక్కడ ఒక రాజు, ఆ ఊళ్ళో ఉండే ప్రజలు, అక్కడ ఉన్న పశువులు ఏది కూడా తినలేదంట, తాగలేదంట. అలాగ అన్నీ కలిసి దేవునికి మొరపెడతా ప్రార్థన చేస్తా ఉండాలి, పశ్చాత్తాపడుతున్నారు. రీజన్ ఇది మీరు గమనించాలి. నినివే పట్టణంలో ఉంటున్న వాళ్ళందరూ ప్రార్థన చేసింది దేవుడు విన్నాడా, వినలేదా? ఏమన్నా అంటున్నాను, 100% విన్నాడు. వారికి రావాల్సిన కీడుని తొలగించాడు, వాళ్ళకి రావాల్సిన అపాయాన్ని తొలగించాడు, వారి మీదకి రావాల్సిన భయంకరమైన పరిస్థితులు అన్నీ కూడా తొలగించేశాడు. ఒక బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసేటప్పుడు వారికి ఎంత అద్భుతం మేలు దేవుడు చేశాడంటే, నుండి మనకున్న శత్రు సమూహంలో నుండి, మనకున్న ఇబ్బందుల్లో నుండి, మన రోగముల నుండి, వ్యాధుల నుండి కూడా మనకి విమోచన రావాలి. ఆ విమోచన రావాలంటే పశ్చాత్తాపం కలిగి బూడిదలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. అలాంటి ప్రార్థన మనం ఖచ్చితంగా చేసే వాళ్ళంగా ఉండాలి. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 21 చదవండి. 11:21. 11 மத்தேயு எழுதின சுவிசேஷம் 11வது அதிகாரம் 21வது வசனம். பெத்சாயிதாவே உனக்கு ஐயோ, உங்களில் செய்யப்பட்ட பலத்த செய்கைகள் தீருவிலும் சீதோனிலும் செய்யப்பட்டிருந்ததனால், ஆனால் அப்பொழுது வெட்டுடுத்தி சாம்பலில் உட்கார்ந்து மனம் திரும்பிப்பார்கள். ஓகே, தெலுங்குல படிங்க. ஐயோ கொராஜினா, ஐயோ கொரேஜினா, అయ్యో బెసెదిదా, మీ మధ్య చేయబడిన అద్భుత క్రియలను తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, మీ మధ్య జరిగిన అద్భుతాలు వారి మధ్యలో జరిగి ఉంటే వారందరూ పశ్చాత్తాపడి గోనె పట్ట కట్టుకొని వారు బూడిదలో కూర్చొని మారు మనసు పొంది ఉంటారు అంటున్నారు. ఇక్కడ మారు మనసు కూడా వచ్చి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఒక మారు మనసు రావాలంటే మన ఇంట్లో ఉంటారు చాలామంది, చర్చికి బాబాక నువ్వేదో పోతున్నావు అంటారు. వాళ్ళకేం తెలిసి దైవ జ్ఞానం లేదు కాబట్టి లోక జ్ఞానం ఉంది. యేసయ్య అన్నం పెడతాడా, మూర్ఖంగా మాట్లాడతాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. అలాంటి వారికి మారు మనసు రావాలంటే మనం ఏం చేయాలి? బూడిద బుధవారంలో ఫాస్టింగ్లో మనం ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర అడగాలి. ప్రభువా, నా భర్త రక్షింపబడలే, మా ఇంట్లో మా తమ్ముడు రక్షింపబడలే, మా అన్నయ్య రక్షింపబడలే, మా ఇంట్లో ఉండే వాళ్ళు ఇంకా ప్రభుని నమ్ముకొని ప్రార్థనకు వచ్చేది లేదు, దేవుని సన్నిధికి వచ్చేది లేదు. అట్లని మనం ప్రార్థన చేయాలి. ఒకసారి నేను మా సంఘానికి వస్తున్న ఒక ఆమె వాళ్ళ ఇంటి ఆయన దగ్గర చెప్పి, అన్న, అయ్యా మీ ఆవిడ ప్రార్థనకు వస్తుంది కదా, మరి నువ్వు కూడా రావచ్చు కదా అన్న. రిటైర్డ్ అయిన తర్వాత వస్తానులే అని. ఎప్పుడా? రిటైర్డ్ అయిన తర్వాత వస్తానులే అన్నాడు. రిటైర్ ఎన్ని గంటలకి, ఎన్నో సంవత్సరం? 60 ఏళ్ళకి. 60 ఏళ్ళకి వస్తాడంట ప్రార్థనకి. ఇక 4 ముక్కలు ప్రార్థన చేసి వెళ్ళిపోయినాను. ఒకరోజు ఆశ్చర్యంగా వాక్యం చెప్తా ఉంటే కూర్చొని నాకు ఆశ్చర్యం పుట్టింది. రిటైర్డ్కి వస్తానని చెప్పినోడు త్వరగా వచ్చాడేంట్రా అని, ఇంత త్వరగా వచ్చాడేంట్రా అని. ఇక ఆఖరిలో అందరికి ప్రార్థన చేస్తా ఉంటే దగ్గరికి వచ్చాడు. అయ్యా, రిటైర్కి వస్తాను అన్నవే, విన్న వచ్చేసినవి అంటే ఏంటయ్యా అన్న. అయ్యా,
వెనకాలేదో ఒక ప్రాబ్లం ఉందంట, ఒక కాలు చేయి పడిపోతుందంట అయ్యా, అందువల్ల నేను చర్చికి వస్తున్నాను అయ్యా అంటుండ్రు. అంటే భయము గుండెలకు వస్తేనే దేవుడు காவால. அப்பதான் கடவுள் வேணும். இதென்னா ஒன்று நடந்தாதான் கடவுள் வேணும். இதென்னா ஒரு சூழ்நிலைகள் வரும்போது அப்படி நம்ம கர்த்தரை தேடக்கூடாது. நம்ம உண்மையா தேடினா கண்டிப்பா கர்த்தர் நம்மளோட பேசுவாரு, நம்ம காரியங்கள் எல்லாம் தரிசிப்பாரு. அல்லேலூயா. நிறைய காரியங்களை செய்வார் அவர். அப்படி சொல்றவங்க நிறைய பேர் இருக்கிறாங்க. இந்த மாதிரி நான் வந்து கிறிஸ்மஸ்க்கு வரேன், நான் வந்து புது வருடத்துக்கு வரேன், ஈஸ்டருக்கு வரேன், குட் ஃப்ரைடேக்கு வரேன் அப்படின்னு சொல்லுவாங்க. நம்ம வீட்டில் யார் யார் ரட்சிக்கப்படலையோ இந்த சாம்பல் புதன்கிழமையில இருந்து ஸ்டார்ட் ஆகிற இந்த உபவாச கூட்டத்தில் அவங்களுக்காக நம்ம விசேஷமா ஜெபிக்கணும். ஆண்டவரே இங்க வீட்டில் ரட்சிப்பு நீர் உருவாக்கணும். சகரையா ரட்சித்தீங்கல்ல, எப்படி பயங்கரமான ஒரு பாவி அந்த மனுஷன், அவரையே நீங்க ரட்சிப்புக்குள்ள வழி நடத்தினீங்க, என் குடும்பத்தை ரட்சிப்புக்குள்ள வழி நடத்த ஆண்டவரேன்னு சொல்லி அவன் வீட்டில் யார் தம்பியா தங்கச்சியா யார் இருக்கிறாங்களோ அவங்களுக்காக நம்ம ஜெபிக்கணும். ஆண்டவரே எப்படியாவது இந்த ஆத்மா ரட்சி சபைக்குள்ள நான் கூட்டின்னு வரணும், உன் கருத்துக்குள்ள ஒப்பு கொடுக்கணும் சொல்லிட்டு நம்ம மனம் திரும்புறதுக்காக, மற்றவங்க மனம் திரும்புறதுக்காகவே நம்ம ஃபாஸ்டிங் இருந்தப்ப என்ன பண்ணணும், சாம்பல்ல உட்கார்ந்து நம்ம கண்டிப்பாக கர்த்தரை மன்றாடணும். పశ్చాత్తాపంగా బూడిద పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా నడిపిస్తాడు, ఆశ్చర్యంగా నడిపిస్తాడు. ఎందుకంటే వాక్యంలో రాయబడినట్లుగా మన పూర్వీకుల కాలం నుండి అందరూ పశ్చాత్తాపంతో బూడిదలో కూర్చొని ప్రార్థన చేయబట్టి ఏ ఒక్కరి ప్రార్థన కూడా వేస్ట్ కానీ కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఒక్కొక్కరిని చెప్పాను. నేను అబ్రహాముని చెప్పాను, అబ్రహాము ప్రేయర్ వేస్ట్ అయిందా? లేదు. అబ్రహాం ప్రేయర్ని బట్టిదా లోతు కాపాడబడాడు, లోతు ఫ్యామిలీ కాపాడబడింది. అబ్రహాం గారు కానీ ఆ రోజు నేను ధూళిని కాను అట్టనేది నా నన్ను అంటే ఆ ఊరు మొత్తం అయిపోయేది. అప్పుడు చూడండి, అదే విధంగా ఏబు, బైబిల్లో ఏబు కూడా ఉన్నాడు. ఆయనకు అంత పెద్ద శ్రమ వచ్చేటప్పుడు ఏబు గారు కూడా బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో ఉండి కూర్చొని ప్రార్థన చేశారు. పశ్చాత్తాపానికి గుర్తు బూడిద. எப்பவுமே கடினமா ஜெபிக்க கூடாது. கடினமா சில பேருக்கு வந்து கண்ணீரே வராது ஜெபிக்கும் பொழுது, மனம் இறங்கவே மாட்டாங்க. நிறைய பேர் அப்படி இல்லை, ஆனா பாடல் மட்டும் பாடுவாங்க. மனம் இறங்கும் దైవమేసు అట్లా. చాలా మందికి చూడండి కన్నీళ్ళే రావు. நம்ம கண்ணீர் வரணுங்க. உள்ள மனம் உடைஞ்சிச்சுன்னா கண்ணிலிருந்து தண்ணி கண்டிப்பா வரும். சில பேர் கடினமா இருப்பாங்க, சில பேர் அழுது ஜெபிக்க மாட்டாங்க, பச்சாத்தாபத்தோட ஜெபிக்க மாட்டாங்க. அந்த ஜபம் இருக்காது நிறைய பேருக்கு. நம்ம வந்து உள்ளத்துல இருந்து ஜெபிக்கிறது நம்ம கத்துக்கணும். ஏதோ சொல்லிட்டாங்கப்பா அப்படின்னு கிடையாம நம்ம முழு உள்ளத்தோட நம்ம என்ன செய்யணும், கர்த்தரிடத்துல ஜெபிக்கணும். அந்த காரியம் நம்ம கர்த்தருக்கு எதிர்பார்ப்பாங்க. அப்படிப்பட்ட இந்த ஜெபங்கள் பார்ப்பாங்க. யோபு அப்படிதான் ஜெபம் பண்ணாங்க. ஆண்டவரே நான் எந்த தவறு செய்யலை, ஏன் இந்த மாதிரி சூழ்நிலைகள் எனக்கு உருவாகினதோ எனக்கு தெரியல அப்படின்னு ஜெபம் பண்ணாங்க. ஆனா சாம்பல்ல உட்கார்ந்த மனிதனை பார்த்து எல்லாருமே சிரிச்சு இருப்பாங்க. எல்லாம் போச்சா, எல்லாம் போச்சா. நிறைய பேர் நம்ம நல்லா இருப்பது கூட பிடிக்காது. சில பேர் நம்ம நல்லா வாழ்வதே பிடிக்காது. நம்ம சுகமா நல்லா சாப்பிட்றோம், நல்லா ட்ரெஸ் பண்றோம்னா, நம்ம நல்லா ஜென்டலா வாழ்றோம்னா நிறைய பேருக்கு அது பிடிக்காது. ஒரு வாட்டி ஒருத்தர் வந்து ஒரு சின்ன குதிரை வச்சுன்னு டூரிஸ்டுங்க வந்து காமிச்சுன்னு வந்தாரு. ஒரு அம்மா, எதிர்த்து வீட்டில் இருக்கிற அம்மா வந்து, பரவாயில்லையே இவன் இப்போ ஒரு நல்ல வேலை பிடிச்சிட்டானே அப்படின்னு சொல்லிட்டு உள்ள மனசுல பயங்கரமா ஓடுது. ஆனா அந்த அந்த குதிரை ஒரு நாள் என்ன பண்ணிச்சுன்னா தவறி எங்க போயிடுச்சு. இவர் ஜெபிக்கிறார், ஆண்டவரே என் பொழைப்பாது தான், அதை நீங்க எடுத்துட்டீங்கன்னா எப்படி ஆண்டவரேன்னு சொல்லி இவர் ஜெபிக்கிறார். அந்த அம்மா சிரிக்கிறாங்க, போச்சா அவ்வளவுதான் என் வாழ்க்கை முடிஞ்சிச்சுதான் அப்படின்னு சொன்னாங்க. இவர் ஜெபம் பண்ணிட்டு தூங்கினார். காலையில பார்த்தா 2 குதிரை இருக்கு. எத்தனை இருக்கு? 2 இருக்கு. கடவுள் தான் அமிச்சாரு, இன்னொன்னு வச்சு கூட நீ அருமையா வாழு அப்படின்னு. சில பேர் அந்த மாதிரி நம்ம நல்லா இருப்பதே சில பேருக்கு பிடிக்காது, பயங்கரமா யோசனை பண்ணுவாங்க. ஆனா
நம்ம நல்லா இருக்கணும் சொல்லிட்டு தான் கர்த்தர் எப்பவுமே விரும்புவாரு. அல்லேலூயா, அல்லேலூயா. அப்ப அப்படியாக நம்ம வாழணும். அப்ப பாருங்க, யோபு பார்த்து நிறைய பேர் சொல்லியிருப்பாங்க, எல்லாம் முடிஞ்சிச்சா இவருது, எல்லாம் முடிஞ்சிச்சா அப்படின்னு சொல்லியிருப்பாங்க. ஆனா எது எது யோபு கிட்ட இல்லையோ அதெல்லாம் ரெண்டாக மாறிச்சுல்ல. கரங்களை காட்டுங்க. சாம்பல்ல உட்கார்ந்த மனிதனை பார்த்து செய்யலாம் சிரிச்சிருப்பாங்க. ஆனா அவர் ஜெபம் பண்ணார்ல, அந்த ஜெபம் கர்த்தர் கேட்டு எது இல்லையோ அது ரெட்டிப்பான அந்த ஆசீர்வாதத்தை வந்து கர்த்தர் கொடுப்பார். அப்படி வேதத்துல நம்ம நிறைய பேரை பார்க்கலாம். அப்படிப்பட்ட ஜெபம், சாம்பல்ல உட்கார்ந்து ஜெபித்தவர்கள் எல்லாம் பெரிய சாதனை உருவாக்கினார்கள், பெரிய காரியங்களை உருவாக்கினார்கள். சாம்பல் என்ற அடையாளத்துக்கு என்னன்னா நம்ம தாழ்த்து கொண்டு கர்த்தர் சமூகத்துல ஜெபிக்கிறது தான் சாம்பலத்துக்கு அடையாளம். அப்படிப்பட்ட காரியங்கள் நம்ம செய்யணும். நம்ம தாழ்த்து கொள்ளணும், வெறுமையாக்கி கொள்ளணும், நம்ம உடைக்கணும், நம்மள ఉడైకున్నాం. మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. అలా మనం నలగొట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు ఆయన గొప్పైన కార్యం చేస్తారు. ఈ 40 డేస్లో ఇంకొకటి ఏంటంటే మీకు దేవునికి మీరు చాలా దగ్గర అవుతారు. ఎవరికి అవుతారు? 40 డేస్ మీరు ప్రార్థనకు వస్తూ ఉంటే దేవునికి మీరు ఎట్లా ఉంటారు తెలుసా? సమీపంగా ఉంటారు, చాలా దగ్గరగా ఉంటారు. ఎప్పుడు ఫోన్ మీ చేతిలో ఉంది కదా, జీసస్ మీ దగ్గర ఉంటే ఎట్లా ఉంటారు? ఫోన్ కంటే చాలా గొప్పోడు యేసయ్య. అప్పుడు ఆయన మనకి సమీపంగా. కొందరు చూడండి, ఫోన్ ఎవరికి ఇవ్వరు. ఫోన్ ఛార్జర్ లేకపోతే వాళ్ళు ఒక మాదిరి అయిపోతారు. ఏంటండి, మొన్న ఎల్ల వచ్చింది కదా, కరెంట్ ఆఫ్ అయింది. అప్పుడు ఫోన్ లేకుండా కొంతమంది ఏమేమి చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటికి అంతా పోయి ఛార్జర్లు పెట్టుకొని ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. దానికంటే విలువ గలవాడు మన యేసయ్య, చాలా శ్రేష్టమైన వాడు. ఆయనకి మనం సమీపం అవుతాం. ఈ ఒక బస్వ బుధవారం ఒక ఈ ఫాస్టింగ్లో మనం దేవునికి సమీపంగా అవుతాం. తర్వాత మనం ఆత్మలో బలపడతాం. మన ఆత్మ ఉంది కదా లోపల, అంతరంగ పురుషుడు. మన ఆత్మలో బాగా బలం పొందిన వారమై, శక్తి పొందుకున్న వారమై మనం అవుతాం. మనం అలాగ పశ్చాత్తాపడి దేవునికి మనం ఇలా ప్రార్థించేటప్పుడు మనం దేవునికి సమీపంగా మారే వాళ్ళంగా ఉంటామని ఈ మాటలు నేను చెప్పి సెలవు పుచ్చుకుంటున్నాను. అందరి తలలోంచి ప్రార్థించేద్దాం. అందరి తలలోంచి ప్రార్థించేది. అందరు పశ్చాత్తాపడండి, దేవుని దగ్గర ప్రార్థించేది. ఈ బస్వా బుధవారం దినాన, ఈ ప్రారంభ రోజు, ఇంకనూ 40 దినాలు ఉన్నాయి. ఏ ఒక్కరోజు కూడా నేను దేవునికి దూరం అవ్వకుండా ఆయన సన్నిధికి, ఆయన దగ్గరికి నేను రావాలి అని ఒక తీర్మానం చేసుకోండి. ప్రభా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన నేను మానేసుకోకూడదు. ఏ పొరపాటున, ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నేను నీ సన్నిధిని నేను ఎడబాయకూడదయ్యా. ఇంకా సభ నా వింటి విడకూడదు ఆண்டవరే. இந்த உபாச கூட்டம் முழுதும் நான் கலந்து கொள்ளணும். உங்க சமூகத்தில் நான் மன்றாடணும். மனம் ஒழிந்து, ஆண்டவரே என்னை நான் தாழ்த்து கொண்டு நான் ஜெபிக்கணும். அப்படி காரியங்கள் எனக்கு தருவீராக. అబ్రహాం అన్నాడు, నేను ధూళిని, నేను బూడిదని అన్నాడు. అలాగ తన తాను చెప్పుకున్నాడు. అలాగ మనం ఎప్పుడు యేసయ్య గురించి చెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని, తగ్గింపు స్వభావంతో మనం ఉండాలి. యోనా ఒప్పుకున్నాడు. యోనా, అవును నేను నిజంగానే నేను ఇజ్రాయేలు దేవుణ్ణి అని ఒప్పుకున్నాడు. బస్వా బుధవారం అంటే మన తప్పులన్నీ ఒప్పుకోవాలి, మన పొరపాట్లన్నీ దిద్దుకోవాలి, మన దగ్గర ఉన్న బలహీనతలన్నీ మనం వదిలిపెట్టేయాలి. ఒక నూతన మార్పులోకి, నూతనమైన కార్యంలోకి మన జీవితం రాబడాలి. అలాంటి కార్యాలు దేవుడు మనకు ప్రసాదించేటట్లుగా మనమందరం ప్రార్థన చేద్దాం. మనమందరం ప్రార్థన చేయాలి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, మా కొరకు కల్వరిలో మీ శ్రమపడి, ఘోరమైన శ్రమలను అనుభవించి, నలగొట్టబడి, వెర్రగొట్టబడి, అయ్యా నానా అవమానాలు పరచబడి, వదకి తేవబడిన గొర్రె పిల్లవలే మిమ్మల్ని మీరు మా కొరకై ప్రభా వధువ బలిగా ఇచ్చేశారు. కనుక ఈ యొక్క
ఈ పూర్తి బుధవారం కాలం నుండి ఉపవాస ప్రార్థనలు మమ్మల్ని మేము తగ్గించుకొని పశ్చాత్తాపడి మమ్మల్ని మేము దిద్దుకొని మీకు సమీపస్తులుగా మేము మారటానికి నీ కృప దయచేయండి ఆయన. ఈ ప్రార్థనలు ఉపవాస ఫాస్టింగ్ ప్రేయర్లు మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి నాయన సంఘానికి సంఘ క్షేమానికి మీరు కలుగు చేయండి. గొప్పైన అద్భుతాలు మేలు మీరు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.